నిన్నటి రోజున గౌరవ ఎమ్మెల్యే గారు వేములవాడ పట్టణంలో మరి నిరుపేదలైనటువంటి లబ్ధిదారులు ఇల్లు స్థలం లేదు ఇల్లు అడుగు లేని వారికి దాదాపు 144 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగింది. చాలా సంతోషకరం. వారిని మేము అభినందిస్తున్నాము ఒక రకంగా. మరి అదేవిధంగా ఆ ఎన్నిక విధానాన్ని మా టీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఎందుకనగా మరి వేములవాడ పట్టణంలో లబ్ధిదారుల సంఖ్య దాదాపు మరి గతంలో మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 28/12/2023 రోజు నుంచి 6/1/2024 వరకు మరి ప్రజాపాలనలో అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా వచ్చిన అప్లికేషన్లు మరి అధికారులందరూ కూడా మరి ప్రజా పంపిణీ అంటే 4 రకాల లబ్ధిదారులు చేర్చడం జరిగింది. దాంట్లో రైతు భరోసా అని, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని చెప్పి, రేషన్ కార్డులు అని చెప్పి, ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి మరి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. మరి సంవత్సరం తర్వాత 21/1/2025 నుంచి 24/1/2025 వరకు అర్హులైన లబ్ధిదారులందరూ కూడా ఎంపిక చేయడం జరిగింది వార్డుల వారీగా. మరి ఒక్కొక్క వార్డుకి అయినప్పుడు దాదాపు వార్డులో ఇందిరమ్మ ఇల్లు ఎంతమంది లబ్ధిదారులు అని చెప్పి గుర్తించడం జరిగింది. దాదాపు ఒక్కొక్క వార్డులో 50 నుంచి 60, 70, 80 ఒక్కొక్క వార్డు అవుట్స్కట్లో 100 మంది లబ్ధిదారులు ఎన్నుకో జరిగింది. రేషన్ కార్డులను కూడా ఎన్నుకో జరిగింది. మరి ఆ ఎన్నుకున్న లబ్ధిదారులు ఆ రోజు మేమందరం కూడా మరి గతంలో మా యొక్క పాలకవర్గ సభ్యులు మరి మేము కావచ్చు హాజరైనప్పుడు ఆ ఎన్నుకునే విధానంలో ఆ అధికారులు ప్రకటించినప్పుడు చాలా సంతోషం వ్యక్తం చేసినాం. ఎందుకంటే నిరుపేదమైనటువంటి లబ్ధిదారులందరూ కూడా మంచి జరుగుతుంది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లబ్ధిదారులందరూ ఇల్లు వస్తాయని చెప్పి చాలా సంతోషం వ్యక్తం చేసినాం. కానీ ఈరోజు మరి నిన్నటి రోజున జరిగినటువంటి సమావేశం చూసి చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే నిజమైన లబ్ధిదారులను ఎన్నుకోవాలని మరి ఒక ప్రభుత్వం మార్గదర్శకాలను చాలా తప్పుపట్టడం జరుగుతుంది. మరి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మా గౌరవ మాజీ మంత్రులు కేటీఆర్ గారు, మరి ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మా చెల్లిమడ గారు కావచ్చు, అంటే గతంలో ఒక పద్ధతి ప్రకారంగా ఫస్ట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ ఇచ్చుకుంటూ నిజమైన లబ్ధిదారులను గుర్తించజేయండి. నిజమైన లబ్ధిదారులను గుర్తించి అంటే గతంలో మీకు చెప్తున్నాం, సిరిసిల్ల ఎగ్జాంపుల్ తీసుకుంటే 3500 డబుల్ బెడ్రూమ్లు అక్కడ ఇస్తే నిజమైన లబ్ధిదారులు అంటే దాదాపు మరి ప్రతి వార్డు నుంచి సేకరించిన లబ్ధిదారులు అందరూ కూడా డ్రా సిస్టమ్ వేసి ఆ నిజమైన లబ్ధిదారులు అంటే ఒక దాదాపు 3500 మంది లబ్ధిదారులు ఉంటే మరి ఇక్కడ ప్రభుత్వ పరంగా భూములు దాదాపు ఒక 1000 గజాల భూములు ఉంటే ఒక్కొక్కరికి ఒక గుంట అంటే ఒక G+2 అయితే దాంట్లో మరి 1000 మందిని లబ్ధిదారులను ఒక్కొక్కటి డ్రా తీసుకుంటూ సెలెక్ట్ చేసి నిజమైన లబ్ధిదారులకు పార్టీలకు అతీతంగా ఇక్కడ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కావచ్చు, బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ ఏ పార్టీలకు సంబంధం లేకుండా అర్హులైన లబ్ధిదారులు అందరూ కూడా మరి ఆ రోజు గుర్తించడం జరిగింది. మరి ఈరోజు మీ ఎన్నిక విధానం చూస్తుంటే ఇలా ఇందిరమ్మ కమిటీ అని చెప్పి మీరు ఒక కమిటీ వేసుకోవడం జరిగింది. ఆ ఇందిరమ్మ కమిటీ అనేది వేసుకున్న క్రమంలో ఆ ఇందిరమ్మ కమిటీ సూచించిన వ్యక్తులకే అంటే వాళ్ళ వార్డులో దాదాపు 70 మంది, 80 మంది, 50 మంది లబ్ధిదారులు ఉంటే ఇలా మీరు ఒక 5గురికే కేటాయించడం జరిగింది. ఆ కేటాయించడం కూడా నామినేషన్ పద్ధతిలో అంటే నా ఇష్టం వచ్చినోనికి, నా బంధువుకు, నా అన్నకో, నా తమ్మునికో, నా బావకో, నా బామ్మర్దికో, కాంగ్రెస్ పార్టీలో పనిచేసే కార్యకర్తలకో, కాంగ్రెస్ పార్టీకి ఉన్న విధేయులకో ఇవ్వడం జరిగింది. ఎంతవరకు సబబాన్ని చెప్పంటున్నాం. మేము ఇలా మీరు ఇచ్చిన విధానంలో ఆ లబ్ధిదారులను మేము తప్పుపడతలేం. లబ్ధిదారులు చాలా నిరుపేదలు, మీరు చిన్నని మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. కానీ మరి అదేవిధంగా వార్డులో ప్రతి వార్డులో 50 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఆ 50 మంది లబ్ధిదారులు అందరినీ ఒక డ్రా చేసి ఆ డ్రాలో మీకు ఇక 144 ఇచ్చారు. 144 చిట్లు తీరి వార్డుకు నిజమైన లబ్ధిదారులకు ఎన్నుకునే అవకాశం ఉంటుంది. కానీ మీరు చేసిన ప్రక్రియ చాలా బాధాకరం వస్తుంది. ఇలా అధికారులను కూడా మేము క్వశ్చన్ అడుగుతున్నాం. గౌరవ అధికారులు మరి ఇలా చట్టం పరిధిలో పనిచేయాల్సి వస్తుంది. చట్టం పరిధిలో పనిచేస్తేనే మీకు రేపు భవిష్యత్తు ఉంటుంది. ఇలా ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి గొడుగు పట్టుతున్నారు మీరు. కానీ తప్పు అంటున్నాం మేము. ఖచ్చితంగా చట్టాలను ఉల్లంఘించి చేస్తే రేపు బాధ్యులు మీరైతారని చెప్పి మేము తెలియజేస్తున్నాం.
ఎందుకంటే గతంలో మా కేటీఆర్ గారు ఇచ్చినప్పుడు మరి ఎక్కడ ఎంత పారదర్శక ఇచ్చారో మేము ఇంతకుముందుకు చెప్పడం జరిగింది. మరి ఈ పారదర్శకత మన గౌరవ ఎమ్మెల్యే గారు చేయడం లేదని చెప్పి మేము ఆరోపించడం జరుగుతుంది. ఇవాళ మీరు 144 మందే కాదు, అసలు పట్టణంలో ఎంతమంది లబ్ధిదారులు సెలెక్ట్ అయ్యారు, పట్టణంలో మరి గతంలో ప్రజాపాలన అప్లికేషన్ ఇస్తే మరి 5 రోజులు 4 రోజులు మీరు విడతల వైజ్గా వార్డు వైజ్గా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఎంతమంది లబ్ధిదారులను గుర్తించగలిగింది? మరి మీరు ఎన్ని విడతలుగా లబ్ధిదారులకు నిజమైన లబ్ధిదారులకు మరి జాగాలు కేటాయిస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. మరి వల్ల మీరు ప్రజాపాలనలో మీరే చెప్పిర్రు అందరూ లబ్ధిదారులే ఇలా మేము ప్రకటిస్తున్నామని చెప్పి చేసిన క్రమంలో వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేశారు. కానీ వాళ్ళు మీరు ఇచ్చినంత వార్డుకు మీ యొక్క కుటుంబ సభ్యులకు ఇచ్చుకున్నారు, కాంగ్రెస్ పార్టీ విధేయులకు ఇచ్చుకున్నారు. ఇది తప్పుడు చర్య. ఖచ్చితంగా మరి రానున్న కాలంలో మీ పైన ప్రజాయుద్ధం తప్పదు. ప్రజలతోటి మేము ఆ బాధితులు ఆ లబ్ధిదారులతోటి ఖచ్చితంగా రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమానికైనా సిద్ధం. దీనిపైన అధికారులకు కూడా కాంప్లైంట్ చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా వేములవాడ పట్టణ అభివృద్ధి అనుకుందాం. ఇవాళ వేములవాడ పట్టణ అభివృద్ధి చూస్తుంటే గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చి ప్రభుత్వం వచ్చి 20 నెలలైంది. ఈ 20 నెలల్లో మీరు వేములవాడ పట్టణ మున్సిపల్ అభివృద్ధికి ₹1 అన్న ఫండ్స్ తీసుకొచ్చిరా అని చెప్పి మేము గౌరవ ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాం. ఈ రోజు వరకు మీరు అంటున్నారు మేము బ్రిడ్జి కాడ 5 కోట్లు వాపసు తీసుకొచ్చినాం, ఇంకోటి మేము మన గుడి చెరువులో గుడికి అభివృద్ధి చేస్తున్నాం చెప్పన్నాం, ఇది అని చెప్పంటారు. కానీ వేములవాడ మున్సిపల్ అభివృద్ధికి ఈ రోజు వరకు ఈ ప్రభుత్వంలో ఒక్క ప్రొసీడింగ్ ద్వారా ₹1 అన్న తెచ్చి ఇక్కడ పనిచేసిర్రా? మీరు చేసే పనులన్నీ గతంలో ప్రొసీడింగ్ అయినా శాంక్షన్లే. మీరు ఏమాత్రం కూడా డెవలప్మెంట్ చేస్తలేరు. మీరు బీసీ బిడ్డ అంటుర్రు, బీసీ బిడ్డనే కానీ అభివృద్ధిలో మాత్రం వెనుకపోతుర్రు. మేము అభివృద్ధి చేయమంటున్నాం, మేము అభివృద్ధికి స్వాగతిస్తామంటున్నాం, నిజమైన లబ్ధిదారులను గుర్తించమంటున్నాం. కానీ మీరు నిజమైన లబ్ధిదారులను అర్హులైన లబ్ధిదారులను గుర్తించక ఇవాళ మీరు మా లబ్ధిదారులకు మోసం చేస్తుర్రు. మా ఆడబిడ్డలు కలకలు అంటుర్రు. ఇలా మా ఇంటికి కొంతమంది లబ్ధిదారులు వచ్చి బిడ్డ నాకు రాలేదు, నాకు కొడుకు లేరు, బిడ్డలున్నారు, మేము ఎట్లా రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి అని చెప్పని బాధపడుతురు. మరి అలా బాధలు మీకు తెలుస్తలేవా? మరి అలా ఐదుగురికి ఇచ్చిర్రు వార్డు వైజ్గా. ఎంతవరకు మీ యొక్క బాధ్యత? మరి ఇక ముందు కూడా ఇంకా 20 మందికో 30 మందికి ఇస్తాం, 500 మందికి ఇస్తామంటారు. ఆ 500 మందికి ఒకటేసారి ఇచ్చేస్తే అయిపో కదా. ఇలా మేము గతంలో మా మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మరి ఇలా నోటిఫికేషన్ ఇచ్చినాం. ఆ రోజు లబ్ధిదారులను గుర్తించాం దాదాపు 1500 మందిని. ఆ 1500 మంది గుర్తిస్తే మరి 12 ఎకరాల స్థలంలో వివిధ వెంచర్ల ద్వారా లేఅవుట్ తీసి ఆ రోజు గుర్తించదగింది. మరి వాటిని ఈ రోజు వరకు కూడా 20 నెలల ప్రభుత్వం వచ్చి మరి ఏ రోజు వరకు కూడా మీరు అమలు చేయక అక్కడనే పెండింగ్ ఉంచుకుంటూ చేస్తున్నారు. మరి ఈ 144 మంది లబ్ధిదారులు కూడా మరి ఆర్టీసీ డిపో పక్కన మా ప్రభుత్వం కట్టిందన్నారు, మీరే అంటున్నారు. గత ప్రభుత్వం 7 కోట్ల నిధులు శాంక్షనే, 2 కోట్ల ఖర్చు పెట్టిరు, ఇంకా 5 కోట్లు కట్టిస్తామని చెప్పి అంటున్నారు. కానీ ఇవాళ నిజమైన లబ్ధిదారులు వాళ్ళు పేదలు, వాళ్ళకు ₹1 కూడా లేదు, వాళ్ళ దగ్గర తిందామంటే తిండికి లేదు. కానీ నీ ప్రభుత్వం పరంగా 5 కోట్లు పెట్టుబడి తీసుకొచ్చి కట్టించి డబుల్ బెడ్రూమ్ ఓపెనింగ్ చేస్తే బాగుండని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇలా అక్కడ కూలిపోయే దశ కొన్ని ఉన్నాయి, అక్కడ మరమ్మతులు చేయలేదు. G+2 అన్నారు. ఇలా మీరు డ్రా తీసిన విధానం సంతోషకరం, మేము డ్రా తీసిన దాన్ని తప్పుపడుతున్నాం. ఏది G+2లో 144 మందికి గ్రౌండ్ ఉంటారా, ఫస్ట్ ఉంటారా, సెకండ్ ఉంటారా, దాన్ని మేము సాధిస్తున్నాం. కానీ నిజమైన లబ్ధిదారులకు మీరు ప్రభుత్వం ద్వారా నుంచి డబ్బులు స్వీకరించాలి, డబ్బులు తెచ్చి కట్టించి వాళ్ళకు ఇల్లు ఓపెనింగ్ చేసి నీ ఇంట్లో ఫోటో పెట్టుకోరు నీ అద్దనం. కానీ వాళ్ళ చేతి మీద వాళ్ళ నెత్తి మీద వాళ్ళ చేతి పెట్టినట్టు చేయడం చాలా తప్పు. ఇలాంటి చర్యలను మీరు ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా ఈ తప్పులు మరి తెలుసుకొని రానున్న కాలంలోనే మీరు ఒక అభివృద్ధి పాట వేములవాడ వెన్నెలవాడగా చేయాలి. వేములవాడలో పేదలను న్యాయం చేయాలి. ఇలా వేములవాడకు మీరు వేములవాడ బిడ్డలు అని చెప్పంటారు. వేములవాడ బిడ్డలైతే, వేములవాడ నియోజకవర్గ ముద్దు బిడ్డవైతే ఖచ్చితంగా అభివృద్ధి చేసి మంచి పేరు సంపాదించుకొని చెప్పి తెలియజేస్తున్నాం.